గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవుతున్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటి నుండే మొదలయ్యాయి. సినిమా టీజర్ని లక్నోలో ఒక గ్రాండ్ ఈవెంట్ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో ఈ టీజర్ని ప్లే చేశారట. అభిమానులు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేశారు. యూట్యూబ్లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. శంకర్ మార్క్ కమర్షియల్ సినిమా అంటే ఇదే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిమానుల సంతోషం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 3 విభిన్నమైన గెటప్స్తో అభిమానుల ఇన్నేళ్ల ఎదురు చూపులకు న్యాయం జరిగింది. యూట్యూబ్లో ఈ టీజర్ సృష్టిస్తున్న రికార్డులను చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం ఒక్క తెలుగు వెర్షన్లోనే 37 మిలియన్కి పైగా వ్యూస్ వచ్చాయి. అదేవిధంగా హిందీలో 10 మిలియన్ వ్యూస్, తమిళంలో 3 మిలియన్ వ్యూస్, మొత్తం మీద 3 భాషలకు కలిపి 50 మిలియన్ వ్యూస్ ఈ టీజర్కి వచ్చాయి. ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెప్తున్నారు విశ్లేషకులు. గతంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ టీజర్కి 42 మిలియన్ల వ్యూస్ రాగా ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది గేమ్ చేంజర్ టీజర్. అయితే శంకర్కి తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్కి ఉన్నంత క్రేజ్ ఉంది. కానీ ఆయన క్రేజ్కి తగ్గ వ్యూస్ మాత్రం రాలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 24 గంటల్లో కేవలం 3 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఆ వ్యూస్ కూడా ఇంకా అప్డేట్ కాలేదు. శంకర్ గత చిత్రం ఇండియన్ 2 భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. దీంతో తమిళనాడులో ప్రస్తుతానికి అయితే గేమ్ చేంజర్కి పెద్దగా అంచనాలు లేవు. టీజర్కి కూడా అక్కడి ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ రివ్యూస్ వచ్చింది. మరి ట్రైలర్తో అక్కడి ఆడియన్స్ అభిప్రాయాలు మారుతాయో లేదో చూడాలి. టీజర్ చివరలో ఐ యామ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పించారు. ఇందులో చరణ్ 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. కుర్రాడిగా, ఆ తర్వాత ప్రభుత్వాధికారిగా, అలాగే రాజకీయ నాయకుడిగా కనిపించారు. కుర్రాడి లుక్లో ఓవైపు గేమ్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఫైట్లు, హీరోయిన్లతో లవ్ ట్రాక్ వంటివి సెట్ చేశాడు. ఇక ఆఫీసర్ అవతారంలో జనం గురించి సన్నివేశాలు, ప్రత్యర్థులను ఎదుర్కొనే సన్నివేశాలు వంటివి చూపించారు. రాజకీయ నాయకుడిగా కూడా అదరగొట్టాడు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఒక్కొక్కరిని చెడుగుడు ఆడినట్లు కనిపిస్తుంది. రామ్ చరణ్ ఇప్పటి వరకు పొలిటీషియన్ గా తెరపై కనిపించలేదు. దాంతో ఈ సినిమాపై మెగా అభిమానులు మొదటి నుంచి భారీ అంచనాలు పెంచుకోగా టీజర్లో స్టూడెంట్ గా, ఆఫీసర్ గా, పొలిటీషియన్ గా కూడా పంచుకట్టుతో రామ్ చరణ్ కనిపించారు.